నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి? విజయ్, నా మానాన్ని కాపాడు. కాపాడడానికి ఇదేమో సూట్ కేసా, బ్రీఫ్ కేసా? లైఫ్ కేసు. వాళ్ళెవరో రౌడీలను రేప్ చేయడానికి నా వెంట పడ్డారు. నేనేమో బురదలో పడ్డాను. బాత్రూమ్ ఎక్కడ? ఎందుకు? కడుక్కోడానికి. ఇదిగో ఇప్పుడు బాత్రూమ్ అంటావు, తర్వాత బెడ్రూమ్ అంటావు. ఏమి కుదరదు. పద. ఆగండి, ఇటు. అమ్మో మేడం, నిన్ను చూస్తే నన్ను తప్పుగా అనుకుంటుంది. కాసేపు నోరు మూసుకుని అక్కడ పడు. అది హలో. ఏంటి విజయ్, ఏం చేస్తున్నా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మంచం కింద కుక్క దూరింది. అక్కడికి. మంచం కింద కుక్క దూరడం ఏమిటయ్యా? అదే కుక్కి మాంసం అనబోయి స్లిప్ అయి కుక్క అన్నానండి, అంతే. అరే నన్ని పెళ్ళి ఎప్పుడండి? నన్ని పెళ్ళ? అదే పిల్లలకు మార్కులు రాకపోతే చేస్తారా పెళ్ళి, ఆ పెళ్ళండి. ఓ అదా. మా నన్ని పెళ్లి సంగతి సరే, అసలు నీ పెళ్ళెప్పుడు? నేను అసలు పెళ్లి చేసుకోనండి. అది నల్లలు. ఇప్పుడేమైందయ్యా? చీమలండి, చీమలు. చంపుతా, టిక్ 20 వేసి చంపుతాను. భలే వాడివయ్యా. ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచుకోకూడదు? ఇదిగో ఇందులో జున్నుంది, నీకు ఇష్టం అని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. అవును, ఇంట్లో నీళ్ళన్నీ బాగా వస్తున్నాయా? అన్ని బానే ఉన్నాయండి. మీరు ముందు బయలుదేరండి, పొద్దున్న ఆఫీస్కి లేట్ అవుతుంది. అంకుల్, మేము ఇక్కడ కాసేపు ఉంటాం అంకుల్. నో, పొద్దున్నే మీకు స్కూల్కి లేట్ అవుతుంది, బయలుదేరండి. రండి. మమ్మీ, అంకుల్ మంచం కింద మంచం కింద ఈ గోళీ దొరికింది. గోలీ, కరెక్ట్. చిన్నప్పుడు నా గోలీ. అంకుల్, మీ మంచం కింద ఇంకేమైనా? ఏం లేదు బాబు, ఏం లేదు. వెళ్ళండి. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. కలిపేసుకోండి. పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం, నడి రోడ్డు మీద మూత్ర విసర్జన. అర్జెంట్ గా వస్తే 4 డ్రాప్లు వదిలేండి సార్. మేము కూడా నేను స్టేషన్ లో డ్రాప్ చేస్తా ఉన్నాడు సార్. జిప్ పెట్టుకోనివ్వండి సార్. కుదరదంటే ఎలా సార్? ఎవరైనా చూస్తే బాగుండదు సార్. పెట్టుకోనివ్వండి సార్. మేము కూడా పెట్టుకోవాలయ్యా. ఏంటి సార్ మీరు పెట్టుకునేది? కేసా నీ ఫేసా? సార్ జిప్ పెట్టుకోండి సార్. అయ్యో సార్, సార్. ఆ సెల్లో వాళ్ళు ఏమయ్యారు? సార్, ఎస్పీ గారు వచ్చి విడిపించి తీసుకెళ్లారు. ఎస్పీ గారు వచ్చి విడిపించుకు తీసుకెళ్ళాడా? ప్రాణాలకు తెగించి నేను వాళ్ళని అరెస్ట్ చేస్తే, ఎఫ్ఐఆర్ రాసి లోపల పారేస్తే విడిపించకపోవటానికి వాడేవడరా? ఎఫ్ఐఆర్ చించేశాడు సార్. హోమ్ మినిస్టర్ గారి రికమెండేషన్ అని మా నోళ్ళు ముయించాడు. ఎస్ఐ గారు వచ్చేదాకా ఆగమన్నా సార్. ఆఫ్టర్ ఆల్ వాడేసి నేను ఎస్పీ అని మా చంప పగలగొట్టాడు సార్. అవును సార్, చాలా చండాలంగా తిట్టాడు. మా బస్తీలో కూడా అలా తిట్టుకో, బండ బూతులు. మాకే సిగ్గేసింది. పంతులో, ఏం చేద్దామయ్యా? పోనీ పని చేద్దాం, ఆశలు కూడా ఓపెన్ చేసి ఆ ఖైదీలందరినీ వదిలేద్దాం. సార్ వెళ్ళవయ్యా, వెళ్ళి తాళంది సార్. వెళ్ళమంటుంటే. అలే, నువ్వేం చేస్తావు నాన్న? వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకురా. అలాగే సార్. నమస్కారం సార్. నువ్వేం చేసావయ్యా? బస్ స్టాండ్ లో మూటలు నొక్కాను సార్. మన ఎస్పీ గారి కంటే వీడేనయ్యో. వెళ్ళండి హ్యాపీగా నొక్కుంటూ వెళ్ళండి. అయ్యా సార్, తమరు కోపంలో ఉన్నారు.
సెల్లో ఉన్న ఖైదీల్ని ఇలా వదిలివేయటం భావ్యమా? ఎస్పీ గారు వాళ్ళని వదిలివేయడం భావ్యమా? పంతులు, దేశాన్ని మింగే వాళ్ళనే వదిలినప్పుడు వీళ్ళు ఎందుకయ్యా? అరే, ఇంకా ఇక్కడే ఉన్నారంట, వెళ్ళండి 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 త్వరగా. హ్యాపీగా వెళ్ళండి. ఓకే ఉన్నట్టు ఆ తుపాకులు తీసుకెళ్లి లోపల బీరువాళ్ళ పడండి అయ్యా. రండి. ఆ కిటికీ రెక్కలేసేయండి రా. ఫైల్స్ క్లోజ్ చేయండి. స్టేషన్ కి సెలవులు ఇచ్చేసా. హాలిడేస్. రండి. టైం లేదు, హాలిడేస్ టైం రా. రండి అలీ 202 రావయ్యా. ఎంజాయ్ చెయ్యాలి మనం. ఇది హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. రండి. వాట్? ఎస్ఐ విజయ్ పోలీస్ స్టేషన్ లాక్ చేశాడా? ఖైదీలను వదిలేశాడా? వెర్ ఇస్ హి నౌ? క్రికెట్ ఆడుతున్నాడా? ఎస్ఐ విజయ్ ఆ యొక్క బంతిని పుల్లలకు తగలకుండా కొట్టి ఆవకాయ తిన్న అజరుద్దీన్లా, కంది పచ్చడి తిన్న కపిల్ దేవులా, గోంగూర తిన్న గవాస్కర్లా పరుగులు తీస్తున్నాడు. చేస్తావిటి? చెవిట తుడుద్దామని. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే బంతి తగులుద్ది. ఇంతులను బంతులు ఏం చేస్తాయి? ఒరే అప్రాచుడా, బంతిని అపవిత్రం చేయకురా. ఏం పర్లేదు, పెద్ద పెద్ద రుద్దుకున్నారు. సైలెన్స్. గుడ్ మార్నింగ్ సార్. బ్యూటిఫుల్ క్యాచ్ సార్. మీరు పట్టపోతే ఆ బంతి బౌండరీ దాటేది. స్టేషన్ లాక్ చేసి ఏమిటయ్యా రన్నింగ్లు, బౌండరీలు? ఏం చేయమంటారు సార్? ఎస్పీ గారు వచ్చి సిక్సర్ కొట్టారు. నేను కానిస్టేబుల్స్ క్లీన్ బౌల్డ్, స్టేషన్ డక్ అవుట్. అందుకే సార్ మేము స్టేషన్ అవుట్. ఏమిటి నువ్వు చెప్పేది? ఇండియన్ క్రికెట్ టీం మీద ఒట్టు సార్. దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసిన గుండాలను అజరుద్దీన్ బంతిని క్యాచ్ చేసినట్టు క్యాచ్ చేశాను. నిజం చెప్పమని టెండూల్కర్ బాల్ని కొట్టినట్టు వాళ్ళ చేత కొట్టేశాను. కానీ సార్, నేను స్టేషన్లో లేని టైం చూసి దొంగలా వచ్చాడు సార్ ఆ ఎస్పీ. పాపం వీళ్ళు కానిస్టేబుల్స్, ఎస్పీ గారంటే భయం, అందుకే సెల్ ఓపెన్ చేశారు. అప్పటికే అడిగారు సార్, ఎస్ఐ గారు వస్తే ఏం చెప్పాలి అని. వాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గారు రా, నేను రా ఎస్పీ అన్నాడు సార్. పైగా హోమ్ మినిస్టర్ గారి రికమెండేషన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సార్. అయ్యా, ఆ నలుగురిని తీసుకొని పారిపోయాడు సార్. అందుకని ఎస్పీ గారి మీద కోపంతో పక్క సెల్లో ఉన్న ఖైదీలు వదిలేస్తావా? ఎక్స్పెక్ట్ చేశాను సార్ తమరిలా అడుగుతారని. కోపంతో వదలలేదు సార్, ప్రాణ భయం వల్ల. ఆవు పొలంలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? యదా ఎస్పీ తదా ఎస్ఐ. కరెక్ట్ కామెంటరీ. ఈ క్రికెట్ కి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏదో దగ్గర పోలికలు ఉన్నాయి సార్. ఈ బ్యాట్ ఉందనుకోండి, ఇది రాజకీయం. ఈ బౌలర్ గుండా, ఈ బంతి మనం, అంటే పోలీస్ డిపార్ట్మెంట్. దీన్నండి గుండా విసిరితే రాజకీయం లాగి పెట్టుకొడుతుంది. వాళ్ళకి రన్నులు, సెంచరీలు, మనకు తన్నులు, ట్రాన్స్ఫర్లు. ఈ గొడవంతా ఎందుకని స్టేషన్ లాక్ చేసి హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటున్నాం. కానీ తాళం మాత్రం జేబులో జారుతుంది సార్. విజయ్, జరిగింది నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పనిస్తారా సార్? మీ ఇంటర్వ్యూ దొరకాలి కదా, ఆఫ్టర్ ఆల్ ఎస్ఐని. సారీ సార్, మీకు తెలియాలని ఈ పని చేశాను. కొబ్బరికాయకి లొంగని దేవుడు మొట్టికాయకి లొంగుతాడు. విజయ్, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. నా సీనియారిటీ కన్నా నీ సిన్సియారిటీ సొసైటీకి చాలా అవసరం. ఈ ఇన్సిడెంట్ మీద వెంటనే ఎంక్వైరీ వేయిస్తాను. వెళ్ళి స్టేషన్ ఓపెన్ చేయి. ఎస్ సార్.